ఫ్యూచర్ లో మనుషులు తమ ఏజ్ ని కూడా డబ్బుల కోసం అమ్ముకునే రోజులవి. ఏయాన్ అనే కంపెనీ వాళ్ళు ఒక మనిషి నుంచి ఏజ్ ని తీసుకుని ఇంకో మనిషిలోకి వేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ముసలి వాళ్ళైన వాళ్ళు మరి తిరిగి యవ్వనంలోకి వస్తూ ఉంటారు. తమ ఏజ్ ని అమ్ముకున్న యంగ్ పీపుల్ మాత్రం ముసలి వాళ్ళుగా మారిపోతూ ఉంటారు. అలా డబ్బున్న వాళ్ళందరూ యంగ్ గానే ఉంటూ ఉంటారు. డబ్బు లేని వాళ్ళు తమ ఏజ్ ని అమ్ముకుని ముసలి వాళ్ళుగా మారిపోతూ ఉంటారు. మనుషులలో ఏజ్ ని మార్చే కంపెనీలో పనిచేసే మేనేజర్ పేరు మ్యాక్స్. మ్యాక్స్ తన మాట తీరుతో పేదవాళ్ళందరినీ ఒప్పించి డబ్బిచ్చి వాళ్ళ ఏజ్ ని కొంటూ ఉంటాడు. అలా మ్యాక్స్ ఒక ఫ్యామిలీ దగ్గరకు వస్తాడు. అక్కడున్న ఒక అబ్బాయికి నీ ఏజ్ ని ఒక డబ్బున్న వాడికి ఇస్తే నీకు చాలా డబ్బు ఇస్తానని చెప్తాడు. కానీ అతను మాత్రం దానికి ఒప్పుకోడు. తనకు తన ఏజ్ కావాలని ఇప్పుడే ముసలివాడిని అయిపోలేనని చెప్తాడు. కానీ మ్యాక్స్ మాత్రం నీ లైఫ్ లోని 15 సంవత్సరాలు నాకిస్తే నీకు చాలా కోట్ల డబ్బు ఇస్తానని చెప్తాడు. మ్యాక్స్ తన మాట తీరుతో అతన్ని కూడా తన ఏజ్ ని ఇవ్వడానికి ఒప్పిస్తాడు. అలా మ్యాక్స్ తన పని చేసేసాక తన ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు. కానీ దారిలో చాలా మంది ఆ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటారు. మ్యాక్స్ వెళ్తుండడం చూసి అతని మీద కూడా దాడి చేయడానికి ట్రై చేస్తారు. కానీ మ్యాక్స్ అవేమి పట్టించుకోడు. కంపెనీ లోపలికి వెళ్తాడు. అలా మ్యాక్స్ చాలా మంది పేదవాళ్ళని తమ ఏజ్ ఇవ్వడానికి ఒప్పించినందుకు గాను మ్యాక్స్ కి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇస్తారు. అప్పుడే ఆ కంపెనీ ఓనర్ అయిన సోఫీని మనం చూస్తాం. సోఫీ ఒక ముసలావిడ. సోఫీ అక్కడికి వచ్చి అందరితో తాము చేస్తున్నది గొప్ప పని అని చెప్తుంది. ఇలాంటి పని ప్రపంచంలో ఎవరు చేయట్లేదని మనం మాత్రమే చేస్తున్నామని చెప్తుంది. ఎంత తప్పు పని చేసినా సరే తాము తప్పు చేశామని ఎవరు ఒప్పుకోరు కాబట్టి సోఫీ కూడా అలాగే ఉంటుంది. అలాగే సోఫీ సైంటిస్టులుంటే ఈ ప్రపంచానికి చాలా మంచిదని, అందుకే తాను చాలా మంది సైంటిస్టుల ఏజ్ ని తగ్గించి వాళ్ళను కూడా యవ్వనంగా ఉండేలా చేశాడని చెప్తుంది. అదే టైంలో సోఫీ వాళ్ళు ముసలి వాళ్ళను యంగ్ గా మార్చి ఉంచిన ప్లేస్ దగ్గరికి ఒక తను గంత వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ షూట్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరినీ షూట్ చేసేసాక అతను గోడ మీద ఒక బొమ్మ వేస్తాడు. అందులో ఏ అని వచ్చేలాగా ఒక బొమ్మ ఉంటుంది. ఏ అంటే యాడమ్ గ్రూప్ వాళ్ళు సోఫీ వాళ్ళ కంపెనీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. ఇలా ఏజ్ ని ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు అనేది వాళ్ళ వాదన. అందుకు వీళ్ళతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. సోఫీని ఎప్పుడెప్పుడు చంపేయాలా అని వాళ్ళు చూస్తూ ఉంటారు. తర్వాత మ్యాక్స్ తన ఇంటికి వెళ్తాడు. మ్యాక్స్ ఇల్లు చాలా పెద్దగా లగ్జూరియస్ గా ఉంటుంది. అక్కడే మ్యాక్స్ వైఫ్ ఎలీనా కూడా ఉంటుంది. కానీ ఆ ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు కాదు. వాళ్ళు ఆఫీస్ లో లోన్ పెట్టి ఆ ఇంటిని కొని ఉంటారు. మ్యాక్స్ తన ఒక ఆఫీస్ లో వచ్చే శాలరీతో ఆ లోన్ ని కట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తర్వాత మ్యాక్స్ ఇంకా ఎలీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ ఎలీనా వాళ్ళ నాన్న కూడా మ్యాక్స్ తో నువ్వు పని చేసే కంపెనీ చేసేది చాలా తప్పు పని అని చెప్తాడు. ఎందుకంటే పేదలకు డబ్బు ఆశ చూపించి వాళ్ళ ఏజ్ ని తీసుకుంటున్నారని చెప్తాడు. కానీ మ్యాక్స్ మాత్రం తను పనిచేసే కంపెనీ అలాంటిదేం కాదని తాము మంచి పని చేస్తున్నామని చెప్తాడు. తర్వాత మ్యాక్స్ వాళ్ళు అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరుతారు. కానీ మ్యాక్స్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గర చాలా మంది ఉంటారు. కానీ ఎందుకు అర్థం అవ్వదు. అక్కడ చూస్తే ఏదో పెద్ద యాక్సిడెంట్ అయినట్టు ఉంటుంది. దాంతో మ్యాక్స్ వాళ్ళు దగ్గరికి వెళ్లి చూస్తారు. వాళ్ళ ఇల్లు మంటల్లో కాలిపోతూ ఉందని. అది చూసాక మ్యాక్స్ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలా మ్యాక్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఆఫీసర్ ని కలుస్తారు. అప్పుడు ఆమె మ్యాక్స్ వాళ్ళకు పెద్ద షాక్ ఇస్తుంది. అదేంటంటే మేము మీకు డబ్బు ఇవ్వలేము అని చెప్తుంది. అప్పుడు మ్యాక్స్ ఎందుకు అని అడుగుతాడు. మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ దానంతటా అదే అవ్వలేదని, మీరు క్యాండిల్ పెట్టి వెళ్ళడం వల్ల దాని వల్ల అలా అయిందని చెప్తుంది. దానితో అది మీ తప్పు కాబట్టి మేము డబ్బు ఇవ్వలేమని చెప్తుంది. అది విన్నాక మ్యాక్స్ ఇంకా ఎలీనా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలా కట్టలేకపోతే కాంట్రాక్ట్ ప్రకారం మ్యాక్స్ ఇంకా ఎలీనా ఎవరో ఒకరి 40 ఏళ్ల ఏజ్ ని తీసుకుంటారని చెప్తుంది. అప్పుడు మ్యాక్స్ ఆ లోన్ కట్టే బదులుగా తన ఏజ్ ని డొనేట్ చేస్తానని చెప్తాడు. ఆల్రెడీ మ్యాక్స్ తన కొంత ఏజ్ ని డబ్బును అతనికి అమ్మేసి ఉంటాడు. కాబట్టి అతనికి ఇంకోసారి ఏజ్ అమ్ముతానని చెప్తాడు. కానీ ఆఫీసర్ మాత్రం అది కుదరదని చెప్తుంది. మీకు వేరే ఆప్షన్ లేదు అని, కడితే డబ్బు మొత్తం ఒకేసారి కట్టేయాలి, లేకపోతే ఎలీనా ఏజ్ లో 40 ఏళ్లు తీసేసుకుంటామని చెప్తుంది. మ్యాక్స్ ఇంకా ఎలీనా చాలా కంగారు పడుతూ వెళ్తూ ఉంటారు. తర్వాత మ్యాక్స్ సోఫియా దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్తాడు. అప్పుడు సోఫియా ఫైల్ ఎక్కడ పెట్టేసి వెళ్ళు, నేను చూస్తానని చెప్తుంది. దానితో మ్యాక్స్ కూడా అది నిజమే అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎందుకంటే మ్యాక్స్ తన బాస్ ని గొర్రెక సాయివాడిని నమ్మినట్టు నమ్ముతాడు. అదే టైంలో సోఫియా ఒక బోర్డు మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి ఉంటుంది. అందులో ఆ కంపెనీకి వాటా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఉంటారు. అందరూ చాలా యంగ్ గా ఉంటారు. అప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళందరూ అలా వేరే వాళ్ళ ఏజ్ ని తీసుకుని యంగ్ గా ఉన్నారు అని. కానీ సోఫియా మాత్రం తనకు సరిపోయే డోనర్ దొరక్కపోవడం వల్ల అలాగే ఓల్డ్ ఏజ్ లో ఉండిపోయి ఉంటుంది. అప్పుడే సోఫియా వాళ్ళందరితో తనకు ఇన్ని రోజులుగా దొరికిన డోనర్ తనకు దొరికారని చెప్తుంది. ఆ డోనర్ ఎవరో కాదు, ఎలీనా ఉంటుంది. సోఫియా కావాలనే మ్యాక్స్ వాళ్ళ ఇంటిని తగలబెట్టి డబ్బు రాకుండా చేసి ఎలీనా ఏజ్ ని తీసుకుంటూ ఉంటుంది. సోఫియాకి సరిపోయే డిఎన్ఏ ఎక్కడ ఉండదు, అది ఎలీనాలో మాత్రమే ఉంటుంది. అందుకే మ్యాక్స్ ని ఎలీనాని ఒప్పించమని పంపించి ఉంటుంది. కానీ మ్యాక్స్ మేనేజర్ గా ఆమెతో మాట్లాడడానికి వెళ్లి మ్యారేజ్ చేసేసుకుని వచ్చి ఉంటాడు. కాబట్టి ఏం చేయలేక సోఫియా వాళ్లకు తెలియకుండా ఇలా ప్లాన్ చేసి ఉంటుంది. సోఫియాతో మాట్లాడి వెళ్లిన మ్యాక్స్ తనే అంతా చూసుకుంటుంది అని సైలెంట్ గా ఉంటాడు. కానీ సోఫియా మాత్రం ఎలీనాని తన ఆఫీస్ కి తీసుకుని వెళ్లి ఆమెలో నుంచి ఏజ్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి
ఆమెకు కావాల్సినవన్నీ తీసేసుకుంటుంది. దానితో ఇంకా మరి కొద్ది రోజుల్లో ఎలీనా ముసలి ఆమెగా మారిపోతూ ఉంటుంది. దానివల్ల ఎలీనా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా తన ఏజ్ ని ఇచ్చేయడం తనకి ఇష్టం లేదు. కానీ మ్యాక్స్ చేసిన అప్పు వల్ల ఇవ్వాల్సి వస్తుంది. కానీ మ్యాక్స్ మాత్రం ఎలీనాతో నువ్వేం భయపడద్దని నీ ఏజ్ ని మళ్ళీ తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటానని చెప్తాడు. కానీ అది జరిగే విషయం కాదని ఎలీనాకు కూడా తెలుసు. దానితో నన్ను మా అమ్మ నాన్నల దగ్గర వదిలేసి రమ్మని చెప్తుంది. మ్యాక్స్ కూడా చేసేదేం లేక ఆమెని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వస్తాడు. తన వల్లే ఎలీనాకి ఇలా జరిగిందని చాలా బాధపడుతూ ఉంటాడు. అలా ఒంటరిగా బాధపడుతూ ఉన్న మ్యాక్స్ దగ్గరికి ఒక చిన్న అమ్మాయి వచ్చి మత్తు పదార్థాలను అమ్మడానికి ట్రై చేస్తుంది. మ్యాక్స్ తర్వాత రోజు కూడా అదే అమ్మాయిని చూస్తాడు. అప్పుడే మ్యాక్స్ కి అర్థమవుతుంది ఆమె చిన్నపిల్ల కాదు, చాలా ఏజ్ ఉన్న ఆమెని. కానీ తనకున్న డబ్బు వల్ల ఆమె తన ఏజ్ ని ఇలా తగ్గించుకొని చిన్నపిల్లలాగా మారిపోయి ఉందని. అప్పుడు మ్యాక్స్ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఇలాంటి ఏజ్ ని ఎక్కడ తగ్గించుకున్నావని అడుగుతాడు. అప్పుడు ఆమె మీ కంపెనీలో అయితే అలా చేయించుకోవడానికి చాలా డబ్బు అవసరం అవుతుందని, కానీ వేరే ప్లేస్ లో కొంచెం డబ్బుతోనే ఇదే పని చేసేస్తారని చెప్తుంది. దానితో మ్యాక్స్ ఎలీనా కూడా అలా చేయించచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలీనా కోసం ఆ పని చేయాలన్నా సరే మ్యాక్స్ కి డబ్బు అవసరం. దానితో తన ఆఫీస్ కి వెళ్లి తన డబ్బు ఇవ్వాలని అడుగుతాడు. అప్పుడే మ్యాక్స్ కి తెలుస్తుంది ఎలీనా నుంచి ఏజ్ ని తీసుకుంది ఎవరో కాదు, సోఫీని అని. అది తెలిసాక మ్యాక్స్ కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే సోఫీని చాలా నమ్మిన మ్యాక్స్ ని ఆమె మోసం చేసింది కాబట్టి. సోఫీ డిఎన్ఏ కూడా ఎలీనాదే కాబట్టి సోఫీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఎలీనాని ఏజ్ తగ్గించచ్చు అని అనుకుంటాడు. అప్పటి నుంచి మ్యాక్స్ తన బాస్ అయిన సోఫీని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేయడం మొదలు పెడతాడు. అలా చాలా రోజులు ప్లాన్ చేశాక మ్యాక్స్ ఒక రోజు సోఫీని కిడ్నాప్ చేస్తాడు. కానీ ఆమె చూడడానికి చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆమె మాత్రం నేను సోఫీ కాదని, నేను తన కూతురుని అని చెప్తూ ఉంటుంది. కానీ మ్యాక్స్ ఆ మాటలేమీ నమ్మడు. ఎందుకంటే సోఫీ తనని మోసం చేసింది కాబట్టి ఇప్పుడు కూడా తనని మోసం చేయడానికి ట్రై చేస్తుందని అనుకుంటాడు. మ్యాక్స్ సోఫీ మాటల్ని నమ్మకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంటుంది. అదేంటంటే సోఫీకి ఒకే ఒక కూతురు ఉంటుంది. ఆమె చనిపోయి ఉంటుంది. తనకి ఇంకా కూతురు ఎవరు లేరు కాబట్టి సోఫీ అబద్ధం చెప్తుందని మ్యాక్స్ అనుకుంటూ ఉంటాడు. అలా మ్యాక్స్ ఇంకా ఎలీనా కిడ్నాప్ చేసిన సోఫీని తీసుకుని వాళ్ళు ఉండటానికి రాత్రి ఒక హోటల్ కి వెళ్తారు. అదే టైంలో మ్యాక్స్ వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన అమ్మాయి తను స్నానం చేయాలని చెప్తుంది. దానితో మ్యాక్స్ సరే అని ఒప్పుకుంటాడు. ఆమె లోపలికి వెళ్లి స్నానం చేస్తూ ఉండగా ఎలీనా అక్కడికి వెళ్లి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఎలీనాకి ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఎలీనా నుంచి ఏజ్ ని తీసుకోవడానికి చేసిన ఆపరేషన్ వల్ల ఎలీనాకి వీపు మీద కొన్ని గుర్తులు ఉంటాయి. కానీ అలాంటి గుర్తులు ఆ అమ్మాయి వీపు మీద లేకపోవడం వల్ల ఎలీనా మ్యాక్స్ తో నిజంగా ఆమె మేరీ ఏనేమో అని చెప్తుంది. కానీ మ్యాక్స్ అదేం నమ్మడు. ఎందుకంటే ఏజ్ ని తగ్గించుకున్న వాళ్ళకి ఎలాంటి గుర్తులేముండవని చెప్తాడు. దానితో ఎలీనా కూడా చేసేదేం లేక సైలెంట్ గా ఉండిపోయి ఉంటుంది. అదే టైంలో సోఫీ కింద పనిచేసే సెక్యూరిటీ వాళ్ళు కూడా మ్యాక్స్ ఇంకా ఎలీనా కోసం వెతుకుతూ వస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత మ్యాక్స్ వాళ్ళు పడుకుని ఉండగా ఎవరో వచ్చి గన్ పెట్టినట్టు సౌండ్ వస్తుంది. దాంతో మ్యాక్స్ లేచి చూస్తాడు. అక్కడ యాడమ్ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు. యాడమ్ గ్రూప్ అంటే ఏదో కాదు, సినిమా మొదట్లో సోఫీ వాళ్ళు ఏజ్ తగ్గించిన సైంటిస్టులను చంపిన వాళ్ళు అయి ఉంటారు. యాడమ్ గ్రూప్ వాళ్ళకి సోఫీ కంపెనీ అంటే పడదు. సోఫీ అంటే చాలా కోపం ఉంటుంది. ఇప్పుడు యాడమ్ గ్రూప్ వాళ్ళు ఎందుకు వచ్చి ఉంటారంటే మ్యాక్స్ సోఫీని కిడ్నాప్ చేసేటప్పుడు తన మీద డౌట్ రాకుండా అక్కడ యాడమ్ గ్రూప్ వల్ల ఒక బొమ్మని వేసేసి వచ్చి ఉంటాడు. దానితో వాళ్ళు మ్యాక్స్ ని వెతుక్కుంటూ వచ్చి ఉంటారు. ఎందుకంటే మ్యాక్స్ దగ్గర సోఫీ ఉంటుంది కాబట్టి. అదే టైంలో యాడమ్ గ్రూప్ వాళ్ళు అక్కడ ఉన్న మేరీని సోఫీ అనుకుని చంపబోతుంటే ఆమె మాత్రం దాని సోఫీ కాదని మేరీ అని చెప్తుంది. అదే టైంలో బయట సోఫీ సెక్యూరిటీ వాళ్ళు కూడా వస్తారు. దానితో యాడమ్ గ్రూప్ వాళ్ళు మ్యాక్స్ ని బయటకు పంపి నిజమైన సోఫీని లోపలికి తీసుకుని రమ్మని చెప్తారు. దానితో మ్యాక్స్ కూడా బయటకు వెళ్తాడు. అక్కడ నిజమైన సోఫీ వచ్చి ఉంటుంది. అప్పుడు సోఫీ తన కూతురు ఎక్కడ అని అడగగా మ్యాక్స్ లోపల ఉందని వచ్చి తీసుకోమని చెప్తాడు. అప్పుడే అక్కడ యాడమ్ గ్రూప్ వాళ్ళకి ఇంకా సోఫీ సెక్యూరిటీ వాళ్ళకి గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ రెండు గ్రూప్స్ గన్స్ తో షూట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ చాలా పెద్ద షూట్అవుట్ జరుగుతూ ఉంటుంది. మ్యాక్స్ ఇంకా ఎలీనా వాళ్ళు ఎలాగో తప్పించుకొని దాక్కుంటారు. కానీ ఈ షూట్అవుట్ లో సోఫీకి కూడా బుల్లెట్ తగులుతుంది. ఆమె కింద పడిపోతుంది. దానితో మ్యాక్స్ ఆమె కూడా చనిపోయిందని అనుకుంటాడు. కానీ మ్యాక్స్ కి తెలియని విషయం ఏంటంటే ఆమె ముందే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ గొడవంతా అయ్యాక మ్యాక్స్, ఎలీనా ఇంకా మేరీ కూడా బ్రతికే ఉంటారు. మ్యాక్స్ ఇంకా ఎలీనా అక్కడి నుంచి బయలుదేరడానికి రెడీగా ఉంటారు. అదే టైంలో మేరీ ఎక్కడికి పడిన గన్ తీసుకుని ఎలీనాని షూట్ చేయబోతుంది. అది చూసాక ఎలీనాకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తనకు ఛాన్స్ వచ్చినా సరే ఆమెను చంపకుండా వదిలేసిన మేరీ తనని షూట్ చేయబోతుందని చాలా కోపం వచ్చేస్తుంది. దానితో మేరీ ఏజ్ ని తను తీసుకోవాలని డిసైడ్ అయిపోతుంది. మ్యాక్స్ మాత్రం ఇప్పుడు తాను సోఫీ కాదు మేరీ అని తెలుసుకున్నాడు కాబట్టి అదేం వద్దని తాను చిన్న పిల్లని చెప్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళు ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు. కానీ ఎలీనా మాత్రం తాను మేరీ నుంచి ఏజ్ ని తీసేసుకుంటానని, తాను మళ్ళీ యంగా మారిపోతానని చెప్తూ ఉంటుంది. దానికి మ్యాక్స్ ఒప్పుకోకపోవడం వల్ల
మ్యాక్స్ ని కార్లోంచి కిందకు దించేసి ఎలీనా ఒకటే మేరీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా ఎలీనా మేరీని తీసుకుని వెళ్లి ఆమె నుంచి ఏజ్ ని తీసుకుని తను యంగ్ మారిపోతుంది. మేరీ ఏజ్ పెరిగిపోతుంది. తర్వాత మేరీ తన ఇంటికి వెళ్తుంది. అక్కడ తన అమ్మ సోఫీతో తాను మళ్ళీ యంగ్ మారాలని అనుకుంటున్నానని చెప్తుంది. సోఫీ ఇంకా మేరీ వాళ్ళ DNA ఒకటే కాబట్టి తన అమ్మతో నీ ఏజ్ ని నాకు ఇవ్వమని అడుగుతుంది. కానీ సోఫీ మాత్రం అదేం కుదరదని తాను ఇంకా చాలా రీసెర్చ్ చేయాలని చెప్తుంది. అక్కడే మనకు అర్థమవుతుంది సోఫీకి తన కూతురు కంటే తను యంగా ఉండటమే ఇంపార్టెంట్ అని. అదే టైంలో ఎలీనా మరి యంగా మారిపోయి ఉంటుంది. తాను వేరే అతన్ని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉంటుంది. మరోవైపు మ్యాక్స్ మాత్రం తనకు సోఫీ మోసం చేయడం వల్ల ఇలాంటిది మరెవ్వరికి జరగకూడదు అని యాడమ్ గ్రూప్ లో జాయిన్ అయిపోయి ఉంటాడు. సోఫీ ఇంకా ఆమె కంపెనీ మీద పోరాడుతూ ఉంటాడు. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.